ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే, ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి నేను చెప్పబోయే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే గురువుగారు అంజనం వేసి మీ సమస్యలకి పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఉన్నట్లుగా చెప్తారు. ఫోన్ ద్వారా పరిష్కారం ఇస్తారండి. 24 గంటల్లో మీ సమస్య ఏదైనా సరే పరిష్కరించబడుతుంది. కాబట్టి మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ నుండి దూరమైన వ్యక్తి ఆలోచనలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారు తప్పు తెలుసుకున్నారో లేదో, వారు మారారో లేదో, ఇవన్నీ కూడా నేను నీకు తెలియచేస్తానమ్మా. నా మీద భక్తితోటి, నమ్మకంతోటి శివయ్య తండ్రిని తాకు, చక్కటి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు అలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరైతే బాబా గారిని స్మరిస్తూ మీకు ఇష్టమైన వారిని మనసులో అనుకుని శివ కుటుంబాన్ని తాకండి. ఇంకా సందేశం ఏమిటో తెలుసుకుందామండి. మీరు ఇష్టపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మీతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారండి. మీరు చూపించిన ప్రేమ, మీరు ఇచ్చిన విలువ, ఇవన్నీ కూడా వారికి బాగా గుర్తు వస్తున్నాయండి. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమిటో, అంటే ఏదైనా ఒక గొడవ జరగటం కానీ, మీ ఇద్దరి మధ్య ఏదైనా ఒక సిచ్యువేషన్ అనేది జరిగి ఉండుంటుంది కదండి. ఆ సిచ్యువేషన్ అయితే ఆ వ్యక్తికి బాగా గుర్తుకు వస్తుంది. ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారు, ఈ ఒక్క సిచ్యువేషన్ వల్ల ఎంతో ఇష్టంగా సంతోషంగా ఉన్న మీ ఇద్దరం విడిపోయాం కదా. నా లైఫ్లో తను ఉంటే బాగుండేది, తన వాల్యూ అనేది నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది అని వారు మీ గురించి ఆలోచిస్తూ ఎక్కువగా బాధపడుతున్నారండి. అలాగే మీది చాలా మంచి మనసు అని, మీది ఫ్యామిలీ నేచర్ అని, అంటే ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు అని, అందరినీ బాగా చూసుకోవటం కానీ, అర్థం చేసుకోవటం కానీ, మీ ప్రేమను ఇవ్వటం కానీ, ఇలా నమ్మకంగా చాలా మంచిగా ఉంటారు అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారండి. మీరు చూపించిన ప్రేమని, మీరు చూపించిన ప్రియారిటీని, ఇంపార్టెంట్ని అంతా కూడా గుర్తు చేసుకుని చాలా బాధపడుతున్నారు. వాళ్ళే మీ నుండి దూరం అయిపోయారు కదా. కారణం ఏదైనా ఇదంతా గుర్తు చేసుకుని ఆ వ్యక్తికైతే చాలా విపరీతమైన కోపం అనేది వచ్చేస్తుంది. అంటే ఎక్కువగా మీ గురించే ఆలోచించడం వలన ఏం చేయాలో తెలియక అదో రకమైన టాక్సిక్గా మారిపోయారండి. చెడు వ్యసనాలకు కూడా అట్రాక్ట్ అయిపోయారు. అయితే ఇప్పుడు మీ ప్రేమ విలువ అనేది ఆ వ్యక్తి తెలుసుకున్నారు. ఎలాగైనా మీతో మాట్లాడాలి, చెడు వ్యసనాలన్నీ కూడా దూరం చేసుకోవాలి, ఇదివరకట్లా ప్రేమగా ఉండాలి, తన ప్రేమను మీకు ఇవ్వాలి అని అయితే వారు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. అలాగే మీతో న్యూ బిగినింగ్ చేయాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ లైఫ్లోకి రావాలి, ఇలా ఆలోచనలతోటి ఉంటున్నారండి. అలాగే ఆ వ్యక్తికైతే అర్థమైందండి, మీరు చాలా మంచివారు అని, ఆ వ్యక్తే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాను అని, మీరు చూపించిన ప్రేమని, ఇంపార్టెంట్ని గుర్తించకుండా నేనే వెళ్ళిపోయానే, నేనే మోసం చేశానే అని తెలుసుకుని ఆ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారండి. మీ ఇద్దరి మధ్య ఏదైతే గొడవ జరిగిందో, అంటే విడిపోవటానికి ఏ సిచ్యువేషన్ అయితే ఉందో అదంతా కూడా ఎండ్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని ఆ వ్యక్తి అయితే ఎంతగానో ఆశపడుతున్నారండి. ఈ విధంగా ఆలోచిస్తున్నారు. అసలు ఎలా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, ఏం చెయ్యాలి, నేనే మోసం చేసి వచ్చేసాను కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్తే తను యాక్సెప్ట్ చేస్తుందా లేదా, నన్ను నమ్ముతుందా లేదా, నేను మోసం చేశాను కదా,
ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ఎండ్ అయిపోయి మళ్ళీ మేమిద్దరం కలిసి న్యూ బిగినింగ్ చెయ్యాలి. తన లైఫ్‌లోకి నేను మళ్ళీ వెళ్ళాలి, తనని బాగా చూసుకోవాలి అని చెప్పి ఆ వ్యక్తి మీ గురించి ఎంతగానో ఆలోచిస్తున్నారండి. మీ మధ్య ఏ గొడవైతే జరిగిందో ఆ గొడవ గురించి ఆ వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. కేవలం ఈ కారణం చేతే కదా నేను బయటికి వచ్చేసాను. తన తప్పేమీ లేదు. తనతో ఉన్నంత కాలం తను నన్ను బాగా చూసుకుంది, అర్థం చేసుకుంది. తను నిజమైన ప్రేమనైతే నాకు అందించింది. తను చాలా మంచి పర్సన్. కానీ నేనే ఇలా చేశాను, నేనే చెడ్డగా ప్రవర్తించాను, నా బిహేవియరే మంచిది కాదు అనైతే ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారండి. తన తప్పు తను తెలుసుకున్నారు. ఫ్రెండ్స్, చిన్న విషయం అండి. ఈ రీడింగ్ అనేది ఆడవారికి కానీ, మగవారికి కానీ ఇద్దరికీ కూడా కనెక్ట్ అవుతుందండి. కేవలం లేడీస్‌కి మాత్రమే అని అనుకోవద్దు. ఇంకా సందేశం ఏమిటో తెలుసుకుందాము. మీ మీద ఉన్న ప్రేమతోటి నిన్న రాత్రి అయితే చాలా ఎక్కువగా మీరు గుర్తుకు వచ్చారండి. కాబట్టి ఎలాగైనా సరే మీతో ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని పొందాలి. మీ దగ్గరికి రావాలి అని ఆ వ్యక్తి అయితే ప్లాన్స్ చేసుకుంటున్నారండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రావాలి అని అనుకుంటున్నారు. కానీ ఒక స్టెప్ తీసుకునేసరికి వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి దానికోసం కొంచెం భయపడుతున్నారండి. మీ నుండి దూరమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మీదైతే చాలా ప్రేమను పెంచుకున్నారండి. కానీ ఆ వ్యక్తి అయితే ఇంతకుముందు మీరు చూపించిన ప్రేమని గుర్తించకుండా మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయాను అని ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారండి. ఇప్పుడు మీ మధ్య ఏదైతే కోపం ఉందో, ఏదైతే దూరం ఉందో ఇదంతా కూడా ఎండ్ అయిపోయి మీ ఇద్దరి మధ్య మంచి లవ్ అనేది కలగాలి అని ఆ వ్యక్తి అయితే కోరుకుంటున్నారండి. అలాగే మ్యారేజ్ అయిపోయిన వారు కూడా నా బంధంతో తిరిగి నేను కలిసి ఉండాలి అని అయితే కోరుకుంటున్నారండి. పెళ్ళి కాని వారైతే, ఇష్టపడేవారైతే ముందు మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమతోటి మళ్ళీ మీరు కొనసాగాలి అని అయితే అనుకుంటున్నారండి. ఇంతకుముందు మీ ఇద్దరి మధ్య జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకుని ఆ వ్యక్తి అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. అంటే మీరు సంతోషంగా కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళటం, తిరగటం ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదండీ! అవన్నీ కూడా గుర్తు చేసుకుని ఇవన్నీ కూడా నేను మిస్ అవుతున్నాను అని అయితే ఆ వ్యక్తి బాధపడుతున్నారు. అంత ప్రేమ చూపించిన, విలువిచ్చిన మనిషిని మోసం చేసి వచ్చాను, నాదే తప్పు అని సిగ్గుపడుతూ తనైతే చాలా బాధపడుతున్నారు. ఇప్పుడైతే మీ విలువ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా తెలుసుకున్నారండి. ఎందుకంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే తనని బాగా చూసుకుంటారు, ఫ్యామిలీని బాగా చూసుకుంటారు. మీలాంటి వారు తనకు దొరకరు అనైతే వారు ఇటువంటి ఆలోచనలు అయితే తన మనసులో ఎక్కువగా కలిగాయండి. కాబట్టి ఆ వ్యక్తి అయితే ఎప్పుడెప్పుడు మీ వద్దకు వద్దామా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. కానీ మీకు చేసిన మోసం వల్ల ఆ వ్యక్తి అయితే కొంచెం భయపడుతున్నారండి. మీరేమంటారో వచ్చిన కాడ్నుంచి మీరు తిరస్కరిస్తారేమోనని ఆ వ్యక్తి చాలా అంటే చాలా భయపడుతున్నారండి. మీ నుంచి ఒక మెసేజ్ కానీ, ఫోన్ కాల్ కానీ వస్తుందేమోనని ఆ వ్యక్తి ఇన్నాళ్ళు కూడా ఎంతగానో ఎదురు చూశారు. కానీ మీరు ఏమాత్రమో కూడా ఒక మెసేజ్ చేయకపోవటం, కాల్ చేయకపోవటం వలన ఆ వ్యక్తిలో భయం అలాగే ఉందండి. ఎందుకంటే నాకు నేనుగా వెళ్ళిన కాడ్నుంచి నా పర్సన్ నన్ను ఇష్టపడుతుందా? తన లైఫ్‌లోకి నన్ను మళ్ళీ ఆహ్వానిస్తుందా? అనే భయంతో ఉన్నారండి. అయినా సరే తనని కలవాలి, ఎళ్ళాలి, తనకి సారీ చెప్పాలి అనైతే ఆ వ్యక్తి ఎంతగానో అనుకుంటున్నారండి. ఎలాగైనా సరే మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీతో బంధం కొనసాగించాలి, వివాహ బంధంగా మారాలి అనైతే వారు కోరుకుంటున్నారండి. తన సైడ్ నుంచి అయితే పెద్దల్ని కూడా ఒప్పించేశారండి. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మీరు కూడా వారిని చక్కగా ఆహ్వానించండి. ఎందుకంటే తన తప్పు తను తెలుసుకున్నారు కాబట్టి. మీరు పట్టుదలకు పోతే మళ్ళీ మీ ఇద్దరికీ కూడా బాధ అనేది మిగులుతుంది. కాబట్టి మీరు వారిని క్షమించారు అంటే మీ జీవితం చాలా అంటే చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. కనెక్ట్ అయిన వారు తీసుకోండి. లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. లేదంటే స్కిప్ చేసేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.